నేను భూమిని మరియు దాని సహజ పర్యావరణాన్ని రక్షించడానికి నా శాయశక్తుల కృషి చేస్తాను. వనరుల వృధాను తగ్గించే అలవాట్లను నేను ఉపయోగించే వస్తువులు పాడైపోయిన లేదా చెడిపోయిన మరలా తిరిగి వాటిని ఉపయోగించడం ద్వారా వ్యర్థాగిస్తాను. నేను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించను. వాటికి బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులను వాడుతాను. ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ బ్యాగులు, గుడ్డ సంచులను ఉపయోగిస్తాను. పరిసరాల పరిశుభ్రత విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటాను. నా పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకుంటాను. వ్యర్థాలను తగ్గించుకుంటూ వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటుతాను. నేను శక్తిని మరియు నీటిని ఆదా చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము మరియు వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా
1,00,00,000 మొక్కలు నాటాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు పట్టణంలో కూడా 1000 మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ చేయించడం జరుగుతుంది. దాంతోపాటు పట్టణంలో ప్రముఖంగా ఉన్నటువంటి గాంధీ పార్క్లో మనం 300 మొక్కలు ఈరోజు నాటాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈ పార్క్లో ఉన్నటువంటి వాకర్స్ని ఇక్కడ పనిచేస్తున్న మన నగర దీపికలు అలాగే మెప్మా స్టాఫ్ అందరి సహకారంతో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏమంటే మనం పర్యావరణం బాగుంటేనే మనిషి మనుగడ అనేది సాధ్యం అవుతుంది. సో అలాంటి పర్యావరణాన్ని మనం అభివృద్ధి పేరుతో ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. దీంట్లో మనం అందరం భాగస్వాములు అవుదాం. ప్రతి ఒక్కరము పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని తెలియజేస్తున్నాను.